హాయ్ ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరిలో మన సబ్స్క్రైబర్స్ కోసం మనం గివ్ అవే ఇవ్వబోతున్నాం. ఎంఆర్ఎఫ్ బ్యాట్ మరియు స్మార్ట్ వాచెస్ని మనం గివ్ అవే ఇవ్వబోతున్నాం కాబట్టి మన ఛానల్ చూసే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మనం వీడియోలోకి వెళ్తే మనం నిన్న మాట్లాడుకున్నాం 300 లోడింగ్ అని. ఎందుకంటే ఇక ఖచ్చితంగా డూ ఆర్ డై, జింబాబ్వేకి ఇండియాకి ఎవరు ఓడినా ఎలిమినేట్ అవుతారు ఈ ప్రపంచ కప్ నుంచి అని అనుకున్నట్టుగానే ఇండియా సరైన టైంలో నిన్న ప్రతి ఒక్కరూ 2 చేంజెస్ అని మాట్లాడుకున్నాం. ఖచ్చితంగా 2 చేంజెస్ జరిగాయి. అభిషేక్ శర్మ మంచి ఫామ్లోకి వచ్చినాడు. సంజు శాంసన్ కూడా ఆల్రెడీ కొంచెం ఫామ్లో ఉన్నాడు. తిలక్ వర్మ కూడా మంచి బ్యాటింగ్ చేయడం. ఇంకా వాషింగ్టన్ సుందర్ ప్లేస్లో అక్షర్ పటేల్, మనకు తెలుసు అతను ఎలా ఆడతాడు అనేది. ఖచ్చితంగా చేంజెస్ జరిగినాయి, వాళ్ళే రావడం జరిగింది, మ్యాచ్ కూడా గెలవడం జరిగింది ఫ్రెండ్స్. ఇక జింబాబ్వే వాళ్ళు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం అనేది చాలా పెద్ద వెరీ బ్యాడ్ డిసిజన్ అది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇండియా ఒక్కసారి కుదురుకుందంటే భారీ స్కోర్ చేస్తుంది అని. అయినా వాళ్ళు టాస్ గెలిచి మన ఇండియాకి బ్యాటింగ్ ఇచ్చారు. చూడండి, పెద్ద మిస్టేక్ అది అక్కడ జింబాబ్వేకి. సంజు శాంసన్, అభిషేక్ శర్మ ఇద్దరు మంచి హిట్టింగ్ చేశారు. పవర్ ప్లే వరకు అసలు పవర్ ప్లేలోనే ఇండియా 80 పరుగులు దాటింది ఫ్రెండ్స్. మంచి స్టార్ట్ వచ్చింది. ఈ ప్రపంచ కప్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇండియా బ్యాటింగ్లో ఎక్కడా కానీ అంత పర్ఫార్మెన్స్ చేయలేదు. నిన్న మంచి స్టార్ట్ వచ్చింది. ఇది ఒక గుడ్ మూవ్. ఎందుకంటే వెస్టిండీస్తో అయిపోయిన తర్వాత ఇక సెమీస్ ఫైనల్ ఉంటాయి కాబట్టి ఇది ఒక మంచి మూమెంట్ బ్యాటింగ్లో మాత్రం. చూడండి, అభిషేక్ శర్మ ఫామ్లోకి రావడం, 50 రన్నులు కొట్టడం. సంజు శాంసన్ కూడా స్ట్రైక్ రొటేట్ చేస్తూ అతను కూడా 15 బంతుల్లో 24 రన్నులు చేయడం. హార్దిక్ పాండ్యా వెరీ గుడ్ నిన్న, చాలా మంచిగా ఆడాడు. అసలు 23 బంతుల్లో 50 పరుగులు. తిలక్ వర్మ మైండ్ బ్లోయింగ్ అనమాట నిన్న. అసలు ప్రాపర్ క్రికెట్ షాట్స్. 16 బంతుల్లో 44 పరుగులు. అసలు తిలక్ వర్మ ఆడుతున్నంతసేపు భారీ హిట్టింగ్ చేశాడు ఫ్రెండ్స్. అతను స్ట్రైక్ రొటేట్, సింగిల్స్, టూస్ తీసుకోకుండా మ్యాచ్ ఎండింగ్గా వచ్చింది కాబట్టి భారీ హిట్టింగ్ చేయడం ఒక వెరీ వెరీ పాజిటివ్ ఇది ఇండియాకి మాత్రం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ నిన్న బ్యాట్స్మెన్లు, సూర్యకుమార్ యాదవ్ కావచ్చు, ప్రతి ఒక్కరూ. కానీ కొన్ని లైఫ్స్ అయితే దొరికాయి, బట్ కానీ కొంచెం మిస్టేక్స్ ఉన్నాయి. అవి నెక్స్ట్ మ్యాచ్లో మిస్టేక్ కాకుండా చూసుకుంటారని మనం ఆశిద్దాం బ్యాటింగ్లో మాత్రం. ఇక ఓవరాల్గా 20 ఓవర్లలో 256 పరుగులు చేయడం జరిగింది. ఇది వెరీ వెరీ బిగ్ స్కోర్. ఇది జింబాబ్వేకి అసలు సాధ్యం కాదు. అంత పెద్ద టార్గెట్ ఇవ్వడం జరిగింది. మంచి బ్యాటింగ్ చేసినారు. అసలు పిచ్ కూడా మంచి బ్యాటింగ్ అనుకూలించింది. ఇండియా కూడా అగ్రెసివ్తో ఆడుతుందని మనం ముందే మాట్లాడుకున్నాం. అదే అగ్రెసివ్ ఆడింది, అదే మంచి స్కోర్ సాధించింది. ఎందుకంటే నెట్ రన్ రేట్ చాలా కీలకం కాబట్టి ఖచ్చితంగా జింబాబ్వేని పొద్దు ఆడుకుంటారు అనుకున్నాం. అలాగే జరిగింది ఫ్రెండ్స్. ఇక వాళ్ళు బ్యాటింగ్ రావడం జరిగింది. సెకండ్ ఇన్నింగ్స్ జింబాబ్వే 184 పరుగులు కొట్టడం జరిగింది 6 వికెట్లకి. బట్ కానీ ఇంకొంచెం ఒక 30 రన్లు షార్ట్ వచ్చింటే ఇంకా మంచి నెట్ రన్ రేట్ వచ్చేది మనకి. నో ప్రాబ్లం. ఎందుకంటే నిన్న దక్షిణాఫ్రికా గెలిచింది కాబట్టి వెస్టిండీస్ మీద, అది మనకు కూడా ఒక రకంగా ప్లస్ పాయింట్. ఇప్పుడు మనం వెస్టిండీస్ని ఓడిస్తే చాలు, ఖచ్చితంగా సెమీస్కి వెళ్ళిపోతాం. అందులో ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఇంకా నెట్ రన్ రేట్ అనేది సమస్య కాదు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఇక జింబాబ్వే బ్యాటింగ్ విషయానికి వస్తే వాళ్ళ తగ్గట్టు వాళ్ళు బాగా బ్యాటింగ్ చేసినారు ఫ్రెండ్స్. వాళ్ళని ఎక్కడ తీసేయడానికి ఏం లేదు. మంచి టార్గెట్ అయినప్పటికీ బాగా ధైర్యంగా మంచి స్టాండర్డ్గా బ్యాటింగ్ చేసినారు. చాలా కంట్రోల్డ్గా, వెరీ గుడ్ బ్యాటింగ్. నో ఎటువంటి వాళ్ళ సైడ్ నుంచి ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. మన బౌలింగ్ కూడా చాలా బాగుంది. అక్షదీప్ సింగ్, బుమ్రా చాలా చాలా బాగా బౌలింగ్ చేసినారండి. అసలు ఈ
బ్రియన్ బెన్సెట్ అతను చాలా బాగా ఆడినాడు. 97 పరుగులు ఫ్రెండ్స్ 59కి 59 బంతుల్లో 97 కొట్టినాడు. మంచి బ్యాటింగ్, క్లీన్ హిట్టింగ్, చాలా వెరీ ఇంప్రెసివ్. ఈ టోర్నమెంట్లో నాకు మాత్రం మంచి బ్యాటింగ్, మంచి ఇంప్రెసివ్ కలిగించిందంటే అది ఒక్క జింబాబ్వేనే. అంత నీట్ బ్యాటింగ్ ఆడినారు వాళ్ళు. బౌలింగ్ కూడా అలాగే ఉంది. గ్రూప్ స్టేజ్లో వాళ్ళ క్యాచింగ్ పర్సెంటేజ్ 96%. చూడండి ఎంత బాగా క్యాచింగ్ ఉందో. సూపర్ 8లో కొంచెం ప్రెషర్ ఉంటుంది, ఎందుకంటే పెద్ద పెద్ద స్ట్రాంగ్ టీమ్స్ వస్తాయి కాబట్టి అక్కడ ఖచ్చితంగా హ్యాండిల్ చేయలేరు వాళ్ళు. మనకంటే అనుభవం ఉంది, ఐపీఎల్ ఆడతాం మనం, ప్రతి మ్యాచ్ ఏ ఐసీసీ టోర్నీ అయినా మనం సెమీస్ ఫైనల్ ఆడతాం కాబట్టి మనకి ఆ ప్రెజర్ని హ్యాండిల్ చేసే శక్తి ఉంది. వాళ్ళ దగ్గర అది లేకపోవడం వల్ల కొన్ని క్యాచెస్ డ్రాప్ అయ్యాయి. ఓవరాల్గా వాళ్ళు కూడా మంచిగా బ్యాటింగ్ చేసినారు. ఓపెనర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బ్యాటింగ్ చేసినాడు అతను. బెన్సెట్ 97 పరుగులతో నాట్అవుట్, మంచి బ్యాటింగ్ చేసినాడు. ఇక మిగతా వాళ్ళు కూడా మంచిగా బ్యాటింగ్ చేసినారు. ఇట్లా ఓవరాల్గా 20 ఓవర్లలో 184 పరుగులు, 6 వికెట్లు. ఇక ఈ మ్యాచ్లో హైలైట్స్ కనుక మాట్లాడుకుంటే హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ ఫినిషింగ్ టచ్ బాగా ఇచ్చినారు. అక్షదీప్ సింగ్, బూమ్రా ఇద్దరు మంచిగా బౌలింగ్ చేసినారు. కానీ బౌలింగ్ ఇంకా మనం మెరుగుపడాలి, ఎందుకంటే 184 పరుగులు ఇవ్వడం అనేది చాలా చాలా వెరీ బిగ్ నెంబర్. అది వాళ్ళు బాగా ఆడారు, ఓకే, కానీ అంత పెద్ద స్కోర్ రానికూడదు. శివం దుబేకి 2 ఓవర్లలో 46 పరుగులు, 47 పరుగులు కొట్టింటారు ఫ్రెండ్స్. అసలు భారీగా స్కోర్ ఇచ్చాడు అది నిన్న 2 ఓవర్స్లోనే 46, 2 ఓవర్స్లో. అక్కడ మన ఇండియా కొంచెం బౌలింగ్లో వీక్నెస్ కనిపించింది. దాని నెక్స్ట్ మ్యాచ్కి ఖచ్చితంగా ప్రిపరేషన్ అయ్యి వెస్టిండీస్ మీద మంచిగా ఆడాలి, మంచిగా గెలవాలి కూడా. సెమీస్కి వెళ్ళాలంటే అది కూడా డూ ఆర్ డై వెస్టిండీస్కి ఇండియాకి. కాబట్టి ఆ మ్యాచ్ కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఆ మ్యాచ్ మనకి వచ్చే ఆదివారం సాయంత్రం 7 గంటలకు స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఒక్కరూ వెయిట్ చేయండి. మంచి మ్యాచ్ జరగబోతుంది ఆదివారం కూడా కోల్కతాలో. అది ఖచ్చితంగా డూ ఆర్ డై. ఆ రోజు ఎవరు గెలుస్తారో వాళ్ళు సెమీస్కి పోతారు, ఓడిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ మ్యాచ్ హైలైట్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.